పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఆదేశానుసారం ఏసీపీ ఉమేందర్ అధ్యక్షతన వారం రోజుల నుండి గోదావరికల్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన మందుబాబులకు ట్రాఫిక్ సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఏసీపీ సీఐలు మాట్లాడుతూ ఒక వ్యక్తి తాగి బయటకు వచ్చి బండి నడిపితే ఒక నక్సలైట్ టెర్రరిస్ట్తో సమానమని అన్నారు। ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సూర్యనారాయణ, కమలాకర్, ఏఎస్ఐ శంకరయ్యాచారి పాల్గొన్నారు। ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ వారం రోజుల నుంచి మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడిన డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిమిత్తం ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడానికి పిలిపించడం అయినది। అందరూ కూడా దానికి వాళ్ళ కుటుంబ సభ్యులతో హాజరైనారు। ఈ రోజున దానిలో భాగంగా ఈ రోజున వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉన్నాం। దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా రకరకాల కారణాలతో ఇప్పుడు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారు। దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మన ఏదో ఒక ఫంక్షన్ ఉందని ఎక్కువ కారణాలు ఏం చెప్తున్నారంటే వాహనదారులు ఏదో ఒక ఫంక్షన్ ఉంది, మా 11th డేకి పోయినాము, లేకుంటే ఇంకో ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చిండ్రు, లేకపోతే మైన్ మీద మన కాడ గుదరకని పట్టణ ప్రాంతంలో ఏముంటుంది అంత మైనింగ్ మన సింగరేణి కదా, మైన్ మీద ఏదో పార్టీ చేసుకున్నాము, ఇట్లాంటి కారణాలతోని మరి ప్రతి ఒక్కరు కూడా ఏదో కారణంతో మద్యం తాగి వాహనం నడపడం జరుగుతూ ఉంది। ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అంటే మన దాదాపు ఇవాళ కూడా పేపర్లో రాసి దాదాపు 800 మంది ఒక 2017 నుంచి ఇప్పటిదాకా కూడా 800 మంది మన కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి, రామగుండం మన జిల్లాల పరిధిలో, పెద్దపల్లిను మన మంచిర్యాల జిల్లాల పరిధిలో ఒక 800 మంది మన యాక్సిడెంట్లకు గురై చనిపోవడం జరిగింది। దీనిలో ఎక్కువగా బైక్ నడిపేయడం ఏంటంటే మద్యం మత్తులో, ముఖ్యంగా కారణం ఏంటంటే మద్యం మత్తులో వాహనాలు నడపడం జరుగుతూ ఉంది। ఆ మద్యం మత్తులో మామూలుగానే మన రోడ్లు బాగాలేవు, మన రోడ్లకు మించి ఏంటంటే ఒకప్పుడున్న రోడ్లు సేమ్ అదే రోడ్లు ఉన్నాయి, వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది, అదే రోడ్లలో ఇప్పుడు ఉన్న వాహనాలు నడపాల్సి వస్తున్నది। మరి అట్లాంటి సందర్భంలో మరి ఇప్పుడు మద్యం మామూలుగానే కంట్రోల్లో ఉండదు బండి, మద్యం తాగినాక ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచన చేయాలి। దానివల్లనే మద్యం తాగి వాహనం మనం నడపడం వల్లనే యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి। ఇంకొకటి మీరు పడడమే కాకుండా ఇంకో ఎదుటి వ్యక్తి కూడా గుద్దే అవకాశం ఉందని చెప్పేసి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా। దాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఏదైనా అట్లాంటి పరిస్థితి, ఏదైనా తాగాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆ సందర్భంలో ఖచ్చితంగా ఇంట్లో నుంచి ఎవరినైనా బ్రదర్ని కానీ, కొడుకును కానీ, లేకపోతే ఎవరినైనా ఫ్రెండ్ను కానీ పిలిపించుకొని, తాగని వాళ్ళని పిలిపించుకొని ఆ బైక్ మీద ఇంటికి వెళ్ళాలి। లేని ఎడల ఏదైనా ఆటోలు అవసరం అనుకుంటే 500 రూపాయలు కిరాయి పెట్టైనా ఆటోలు మన ఆటోను కిరాయి ఎంగేజ్ తీసుకొని ఇంటికి వెళ్ళాలని చెప్పేసి వీళ్ళందరికీ కోరడం జరిగింది। ఖచ్చితంగా దీన్ని పాటిస్తారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం। మరి మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయకపోతే ఎవరు కంట్రోల్ చేయాలి? ఒక వ్యక్తి తాగి బండి నడిపి బయటకు వచ్చినంటే ఒక నక్సలైట్, ఒక టెర్రరిస్ట్తో సమానం, అవునా కదా? ఎందుకంటే తను తాగి తన ఆటోలు ఎక్కించుకున్న వాళ్ళకు ప్రాణాలు పోతాయి, తర్వాత ఎదుటి వ్యక్తికి పోతాయి, ఎంతమందిని చంపుతారు ఇట్లా? ఫ్యూచర్లో ఎవరైనా తాగి యాక్సిడెంట్ అయితే మాత్రము 304 Part 2 అని మర్డర్ కేసు లాంటిది బుక్ అవుతుంది। ఒక వ్యక్తిని మర్డర్ చేస్తే ఎంత పెద్ద కేసు పడుతుందో ఆ కేసు పడుతుంది। కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు తాగడం అంటే అలవాటు ఉండొచ్చు, ఎప్పుడు తాగాల? ఇంట్లో ఉన్నప్పుడు తాగాల। నైట్లో తాగితే దానికి ఏం కాదు, బండి ఎక్కినప్పుడు తాగి ఎక్కడం అంటే అన్యాయం అది। పొద్దున 9:30 తాగడం ఏంది? తర్వాత ఓనర్ల మీద కూడా కేసులు అవుతాయి, మీరు అర్థం చేసుకోవాలా। తల్లి ఓనర్ అయినా కొడుకు తప్పు చేసేదానికి తల్లికి శిక్ష పడుతుంది, ఆ తర్వాత బయట వాళ్ళకు పడుతుంది, ప్రతి ఒక్కరి మీద కేసులు బుక్ అయిపోతాయి। మీకు అర్థం కావట్లేదు, ఎందుకంటే చూస్తున్నారు కదా ఇవాళ రేపు తాగిన తర్వాత ఏంది విపరీతమైన స్పీడ్ నడుపుతారు, ఎవరు పడితే వాళ్ళని గుర్తిస్తారు। మంచిదా? మనం చెప్పాలా, బండి ఇచ్చేటప్పుడు చెప్పాలా, బాబు బండి తాగేటోడికి మీరు బండ్లు వేయొద్దండి, వీళ్ళందరూ చూడండి, వీళ్ళు ఇప్పుడు తాగుబోతు వాళ్ళంతా చూడు, వాళ్ళు అలా చూడండి, పడతా పడదాం, అవునా? ఇప్పుడు ఏమవుతుంది, ఆయన బయటికి పోయి సపోజ్ ఈ ఆటో అతను తాగి యాక్సిడెంట్ చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి కాలు ఇరిగింది అనుకోండి, అతడు చేసే మరి మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయకపోతే ఎవరు కంట్రోల్ చేయాలి? ఒక వ్యక్తి తాగి బండి నడిపి బయటకు వచ్చినంటే
ఒక నక్సలైట్ ఒక టెర్రరిస్టు సమానం, అవునా కదా? ఎందుకంటే తను తాగి తన ఆటోలు ఎక్కించుకున్న వాళ్ళకు ప్రాణాలు పోతాయి, తర్వాత ఎదుటి వ్యక్తికి పోతాయి. ఎంతమందిని చంపుతారు ఇట్లా? ఫ్యూచర్లో ఎవరైనా తాగి యాక్సిడెంట్ అయితే మాత్రము 304 Part 2 అని మర్డర్ కేసు లాంటిది బుక్ అవుతుంది. ఒక వ్యక్తిని మర్డర్ చేస్తే ఎంత పెద్ద కేసు పడుతుందో ఆ కేసు పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు తాగడం అంటే అలవాటు ఉండొచ్చు. ఎప్పుడు తాగాల? ఇంట్లో ఉన్నప్పుడు తాగాలి. నైట్లో తాగితే దానికి ఏం కాదు. బండి ఎక్కినప్పుడు తాగి ఎక్కడం అంటే అన్యాయం. అది పొద్దున 9:30 తాగడం ఏంది? తర్వాత ఓనర్ల మీద కూడా కేసులు అవుతాయి. మీరు అర్థం చేసుకోవాలా. తల్లి ఓనర్ అయినా కొడుకు తప్పు చేసేదానికి తల్లికి శిక్ష పడుతుంది, ఆ తర్వాత బయట వాళ్ళకు పడుతుంది. ప్రతి ఒక్కరి మీద కేసులు బుక్ అయిపోతాయి. మీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఇవాళ రేపు తాగిన తర్వాత ఏంది, విపరీతమైన స్పీడ్ నడుపుతారు. ఎవరు పడితే వాళ్ళని గుర్తిస్తారు. మంచిదా? మనం చెప్పాలా, బండి ఇచ్చేటప్పుడు చెప్పాలా, బాబు బండి తాగేటోడికి మీరు బండి వేయొద్దండి. వీళ్ళందరూ చూడండి, వీళ్ళు ఇప్పుడు తాగుబోతు వాళ్ళంతా చూడు, వాళ్ళ ఆలా చూడండి, పడదా పడదాం అవునా? ఇప్పుడు ఏమవుతుంది, ఆయన బయటికి పోయి సపోజ్ ఈ ఆటో అతను తాగి యాక్సిడెంట్ చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి కాలు ఇరిగింది అనుకోండి, అతడు చేసే